ఎన్నికల ఏడాదిలో కేంద్ర ప్రభుత్వం కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. అత్యున్నత పురస్కారాలు భారతరత్నని 5గురికి ఈ ఏడాది ప్రకటించడం ద్వారా పూర్తి స్థాయిలో ఒక అటెన్షన్, దేశవ్యాప్తంగా కూడా అటెన్షన్ క్రియేట్ చేసిందని చెప్పాలి. ముందుగా బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ప్రముఖ సోషలిస్ట్ నాయకుడు కర్పూరా ఠాకూర్కి భారతరత్న పురస్కారాన్ని ప్రకటించడం ద్వారా మొత్తం కూడా వెనుకబడిన కులాలకి మొత్తం ఒక ఖ్యాతి తీసుకువచ్చిన కర్పూరా ఠాకూర్కి ఇవ్వటం ద్వారా ఒక మొత్తం కూడా భారతరత్నకే ఒక పేరు, అంటే భారతరత్న పురస్కారాన్ని ఒక గొప్ప నేతకు ఇచ్చాడు అనే దాన్ని పూర్తి స్థాయిలో ముందుగా అందరూ అనుకోవటం జరిగింది. అయితే ఆ తరువాత ఎల్కే అద్వానీకి, అంటే బీజేపీకి ఒక భీష్ముడిగా ఉన్న రాజకీయ కురువృద్ధుల్లో ఒకరైన ఎల్కే అద్వానీకి భారతరత్న పురస్కారాన్ని తరువాత ప్రకటించి మొత్తం కూడా ఒక హిందూ, అంటే అయోధ్య నేపథ్యంలో అయోధ్య ప్రారంభం, అంటే అయోధ్య రామాలయానికి కూడా పూర్తి స్థాయిలో ఉద్యమ నేతగా ఉన్న ఎల్కే అద్వానీకి, తర్వాత దేశానికి రాజకీయంగా ఒక ప్రముఖ పార్లమెంటేరియన్గా గుర్తింపు పొంది తరువాత ఉప ప్రధానిగా, హోంమంత్రిగా ఎన్నో సేవలు చేసిన ఎల్కే అద్వానీకి ఇవ్వటంతో మొత్తం కూడా భారతరత్న పురస్కారాలు ఇద్దరికి ఇవ్వటం అనేది ఒక గొప్పగా భావించారు. అయితే ఇంకో కీలక నిర్ణయంగా ఈరోజు ప్రధానమంత్రి ఎక్స్ వేదికగా మరో 3గురికి భారతరత్న పురస్కారాలను ప్రకటించడం జరిగింది. ఈ మొత్తాన్ని, అంటే దీంట్లో తెలుగువాడైన మాజీ ప్రధాని దివంగత పివి నరసింహారావు పేరు కూడా ఉండటం అనేది ఆ తెలుగు ప్రజలకే కాదు మొత్తం దేశవ్యాప్తంగా కూడా అందరూ హర్షిస్తున్నారు. దాంతోపాటుగా హరిత విప్లవ పితామహుడిగా ఉన్న ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్కి కూడా భారతరత్న పురస్కారాన్ని ప్రకటించారు. దాంతోపాటుగా 5వ చరణ్ సింగ్, మాజీ ప్రధాని చరణ్ సింగ్కి కూడా ఈ భారతరత్న పురస్కారాన్ని ప్రకటించడం జరిగింది. అంటే ఎన్నికల ఏడాదిలో 5గురికి మొత్తం కూడా, అంటే ఉత్తర దక్షిణ భారతదేశాలందరికీ కూడా సంతృప్తిని పరిచే విధంగా అత్యున్నత పురస్కారాన్ని ఒక 5గురు అంటే ప్రముఖులైన వారికి ప్రకటించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం అయితే ఈ భారతరత్న పురస్కారాల్లో ఎన్నికల వేళ మొత్తం ప్రకటించిన దాన్ని బట్టి చూస్తే వీళ్ళందరికీ కూడా సముచిత స్థానం ఉన్న వ్యక్తులే, వాళ్ళందరూ కూడా గొప్ప వ్యక్తులే అయినా సరే ఇప్పుడు ఎన్నికల సమయంలో ఎందుకు ఈ పురస్కారాలని, భారతరత్న పురస్కారాలని 5గురికి ఎందుకు ఇచ్చారు అనే ఒక చర్చ కూడా ప్రారంభమైంది. అయితే వీళ్ళందరినీ కూడా, అంటే మొత్తం కూడా అద్వానీకి ఇచ్చినప్పుడు అద్వానీ యొక్క సేవలని గుర్తించి ఒక ఇంత మటుకు కూడా అద్వానీకి ప్రధాని నరేంద్ర మోడీ ఒక రకంగా అన్యాయం చేశాడు అనే ఒక పేరుని పోగొట్టుకోవటం కోసమే అద్వానీకి ఇచ్చారు అనేది అయితే ప్రముఖంగా వినిపించిన మాట. అయితే ఇప్పటికైనా సరే అద్వానీకి దక్కాల్సిన కీర్తి దక్కింది అనే ఒక మాట వినిపించింది. అదే రకంగా ఇప్పుడు దాని తరువాత ఇప్పుడు ప్రకటించిన వాళ్ళలో పివి నరసింహారావు ఒక కాంగ్రెస్ సీనియర్ నాయకుడు. తరువాత 1991 నుంచి 1996 వరకు ప్రధానిగా ఉండి ఒక సంకీర్ణ ప్రభుత్వాన్ని ఒక బలమైన ప్రభుత్వంగా నడిపిన మహా వ్యక్తి పివి నరసింహారావు. ఆయన ఒక ఆర్థిక సంస్కరణలు, దేశంలో ఉన్న ఆర్థిక సంస్కరణలు తేవటంలో మొత్తం కూడా, అంటే దేశం యొక్క ఆర్థిక పరిస్థితిని ఒక్కసారిగా మార్చివేసిన ఘనత కూడా పివి నరసింహారావుకి చెందుతుంది. అటు ఆర్థిక సంస్కరణలు చేపడుతూనే సంక్షేమ పథకాలకు కూడా ఆయన పెద్దపీట వేశారు. కాబట్టి అలాంటి సముచితమైన ఒక వ్యక్తికి, మహా రాజకీయ ఉద్దండుడైన అలాంటి పివి నరసింహారావుకి కాంగ్రెస్ ప్రభుత్వం, అంటే కాంగ్రెస్ నేతలు అన్యాయం చేశారు అనే ఒక నినాదం, పివిని చివరిలో చనిపోయిన తర్వాత కూడా అవమానించారు అనే ఒక ఆరోపణ కానీ విమర్శలు కాంగ్రెస్ ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పివి నరసింహారావుకి మొత్తం కూడా భారతరత్న పురస్కారాన్ని ప్రకటించడం అనేది అన్ని వర్గాల్లో కూడా ఒక సంతోషదాయకమైన వార్త. తెలుగువారికి పూర్తి స్థాయిలో ఇది ఆనందాన్ని కలిగించే వార్తగా చెప్పొచ్చు. దాంతోపాటుగా ఈ చరణ్ సింగ్, మాజీ ప్రధాని చరణ్ సింగ్కి కూడా ఒక గొప్ప రాజకీయవేత్తగా ఎదిగాడు కాబట్టి ఒక బీసీ నాయకుడైన చరణ్ సింగ్కి కూడా దీన్ని ఇవ్వటం అనేది ఈ మొత్తం కూడా ఎన్నికల సమయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఒకవైపు హర్షం వ్యక్తం అవుతూనే ఇంతమందికి, అంటే ఏడాదికి
మన రాజ్యాంగం ప్రకారం ముగ్గురికే ప్రకటిస్తారు. ఇప్పటిదాకా కూడా ఒక్కొక్క సంవత్సరం ఇద్దరికి, ఒక్కొక్క సంవత్సరం ముగ్గురికి ప్రకటిస్తూ వచ్చారు. అయితే ఈ సంవత్సరం ఈ ఏడాదికే 5 ప్రముఖులకి ప్రకటించడం అనేది ఇది రాజకీయ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంగా అయితే భావిస్తున్నారు. ఏదేమైనా ఎన్నికల దృష్టితో పెట్టుకున్నా లేకపోతే ఈ అన్ని ప్రాంతాల వాళ్ళని, ఉత్తర భారతదేశం వాళ్ళని, దక్షిణ భారతదేశం వాళ్ళని మొత్తం కూడా ఒక రకంగా వాళ్ళకి వీళ్ళిద్దరినీ కూడా సంతృప్తిపరచాలనే నిర్ణయం తీసుకున్నా సరే, ఏదేమైనా సరే వీళ్ళ 5 కీలకమైన వ్యక్తులకి భారత రత్న అంటే అత్యున్నత పురస్కారాన్ని ఇవ్వటం ద్వారా కేంద్ర ప్రభుత్వం అయితే ఒక సంకేతాలు అయితే పంపింది ప్రజల్లో. ఇలా అంటే అన్ని వర్గాలకి మేము ఇప్పటిదాకా దాంట్లో రాజకీయం లేదు, ఒక ప్రముఖులు సేవ చేసిన వాళ్ళందరికీ కూడా సముచిత స్థానాన్ని ఇస్తాము అనే సంకేతాలను అయితే ప్రధాని మోడీ పంపించడం జరిగింది.